ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3:15 భారతావని భగ్గుమన్న రోజు. ఉగ్రమూకలు మన వీర జవానులను వెన్నుపోటు పొడిచిన రోజు. ఎదురుగా వచ్చి ఢీకొట్టే దమ్ము లేక దొంగ దెబ్బతో 40 మంది వీర జవానులను పొట్టన పెట్టుకున్న రోజు. అసేతు హిమాచలం సైతం కంటతడి పెట్టుకున్న ఆ రోజు ఫిబ్రవరి 14. మనకి రక్షణగా ఉండే వీర జవానులు అసువులు బాసిన రోజు. వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ల త్యాగాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3:15 కాసేపు మౌనం పాటిద్దాం. మనకి కావాల్సింది మన దేశ సంస్కృతి సంప్రదాయం, అంతేకాని పరాయి దేశాల వ్యాలంటైన్స్ డేలు కాదు. జై హింద్, జై జవాన్. ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3:15 భారతావని భగ్గుమన్న రోజు. ఉగ్రమూకలు మన వీర జవానులను వెన్నుపోటు పొడిచిన రోజు. ఎదురుగా వచ్చి ఢీకొట్టే దమ్ము లేక దొంగ దెబ్బతో 40 మంది వీర జవానులను పొట్టన పెట్టుకున్న రోజు. అసేతు హిమాచలం సైతం కంటతడి పెట్టుకున్న ఆ రోజు ఫిబ్రవరి 14. మనకి రక్షణగా ఉండే వీర జవానులు అసువులు బాసిన రోజు. వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ల త్యాగాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3:15 కాసేపు మౌనం పాటిద్దాం. మనకి కావాల్సింది మన దేశ సంస్కృతి సంప్రదాయం. చెప్పు, సంవత్సరం తర్వాత యుధిష్ఠిరుడు యువరాజు ఎట్లయిండు? హస్తినాపుర రాజ్యంలో భీష్ముడు, విదురుడు, మంత్రులు అందరూ కలిసి యుధిష్ఠిరుడు అందరికన్నా ధైర్యస్తుడు, సహనం కలవాడు, అందరికన్నా పెద్దవాడు అని యుధిష్ఠిరుడిని యువరాజులాగా నిశ్చయిస్తారు. మంత్రులందరి నిర్ణయానికి ధృతరాష్ట్రుడు కూడా అంగీకరిస్తాడు. అందరు రాజకుమారులు వాళ్ళ వాళ్ళ వృత్తిలో ఇంకా ఎక్కువ నైపుణ్యాన్ని సంపాదిస్తారు. వృకోదరుడు అంటే భీముడు. భీమునికి అసలు ఆ పేరెందుకు వచ్చింది? వృకోదరుడు అంటే చాలా ఆకలి ఉన్నవాడు, కానీ ఎంత తిన్నా పొట్టరాదు. సేమ్ ఒక వుల్ఫ్ లాగా, అందుకే భీమునికి ఆ పేరు వచ్చింది. సో స్టోరీలోకి పోతే భీముడు బలరాముని దగ్గర కత్తి యుద్ధం, గదా యుద్ధం, రథ యుద్ధం అన్ని నేర్చుకుంటాడు. సహదేవుడు ద్రోణుని దగ్గర వేదిక్ నాలెడ్జ్ నేర్చుకుంటాడు. నకులుడు వెపన్స్ వెనుక ఉన్న సైన్స్ నేర్చుకుంటాడు. అట్లా అందరూ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో నిపుణులు అవుతారు. అర్జునుడు ఎన్నో యుద్ధాలు గెలుస్తాడు. పాండురాజు